Hi everyone. So welcome to biology mock test session. సో ప్రీవియస్గా మనందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ 5 మేజర్ లెసన్స్ మనం కంప్లీట్ చేసాం. ఇది 6th అనమాట. ఈ 6th లెసన్లో మనం ఏం డిస్కస్ చేయబోతా ఉన్నామంటే నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి అనమాట. ఈ నర్వస్ సిస్టమ్ని మనం ఏమంటామంటే నాడీ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థలో మనం ఆల్మోస్ట్ ఒక 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్టెడ్గా తీసుకోవటం జరిగింది. ఆ సెలెక్టెడ్ క్వశ్చన్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్ కూడా ఈ క్వశ్చన్స్ని ఒకసారి చూడండి. సో ఈ క్వశ్చన్స్ని మీరు ఎన్ని ఆన్సర్ చేయగలరో చూడండి. ఓకే, సో నౌ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. రైట్. సో ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకేంటి అంటే దేనికి సంబంధించిన క్వశ్చన్ ఏదంటే సో రన్వీర్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఓకే, రన్వీర్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఫర్ నోడ్ ఆఫ్ రన్వీర్. సో రన్వీర్ కణుపునకు సంబంధించినటువంటి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అంటాం. సో మనం కానీ నాడీ కణాన్ని కానీ చూస్తే సో ఈ నాడీ కణంలో మనకి సో ఒకదానికి మధ్య ఇంకొకంటే ఈ మైలిన్ షీత్ అనేది అంటే నాడీ కణం మొత్తాన్ని కూడా మనకి మైలిన్ షీత్ కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్. సో యాక్సానో డెండ్రైట్స్ వీటిని మనం జనరల్గా చూస్తున్నప్పుడు సో ఆ లెంతీ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ లెంతీ పార్ట్ని కవర్ చేస్తా మనకి మైలిన్ షీత్ అనేది ఉంటుంది అనమాట. అయితే ఈ మైలిన్ షీత్ అక్కడక్కడ గ్యాప్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఆ గ్యాప్ ఉండేదాన్ని ఏమంటామంటే నోడ్ ఆఫ్ రన్వీర్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? నోడ్ ఆఫ్ రన్వీర్ అని చెప్పేసి అంటాం. రైట్. సో మైలిన్ షీత్ ఈజ్ అ డిస్కంటిన్యూస్. దీంట్లో ఉన్న రన్వీర్ కణుపుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏంది అని అంటే సో మైలిన్ షీత్ ఈజ్ అ డిస్కంటిన్యూస్ అనమాట. ఓకే, సో అవి అక్కడక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే మైలిన్ తోడుగు నిరంతరాయంగా ఉండదు. ఇది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్. మరి కరెక్ట్ కానివి ఏంటి అని అంటే న్యూరిలెమ్మా నిరంతరాయంగా ఉంటుంది దాంట్లో. రైట్. సో తర్వాత బోత్ న్యూరిలెమ్మా అండ్ మైలిన్ షీత్ ఆర్ డిస్కంటిన్యూస్. తప్పు. రైట్. కవర్డ్ బై మైలిన్ షీత్. సో నాడీ కణం మొత్తం కూడా నర్వస్ సిస్టమ్ నర్వ్ సెల్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా ఇది కవర్ చేస్తుంది. అయితే మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని మనం ఏమన్నామంటే మైలిన్ షీత్ అని చెప్పేసి అన్నాం అనమాట. ఓకేనా. రైట్. సో మన ఆన్సర్ ఏంటి అని అంటే సెకండ్ వన్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ద ఎల్లో కలర్. ఓకే, ఇది మనకు ఆల్రెడీ ఎక్స్క్రిటరీ సిస్టంలో కూడా వచ్చిందండి. ద ఎల్లో కలర్ ఆఫ్ హ్యూమన్ యూరిన్ ఈజ్ డ్యూ టు ఎ పిగ్మెంట్ కాల్డ్ అన్నాడు. అంటే మానవ మూత్రం పసుపు రంగులో ఉండటానికి కారణం ఏంటి అని చెప్పేసి అన్నాడు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఏంటి కారణం అంటే యూరోక్రోమ్ పిగ్మెంట్. ఏంటి ఆ పిగ్మెంట్? యూరోక్రోమ్ పిగ్మెంట్. ఓకేనా. సో యూరోక్రోమ్ అని చెప్పేసి అంటాం. రైట్. మనకి ఏదైనా పదార్థం కానీ లేకపోతే మన బాడీలో ఉన్నటువంటి కొన్ని ద్రావణాలు కలర్లకు కారణం ఏంటి అని అంటే కొన్ని రకాల పిగ్మెంట్స్ ఉంటాయి అనమాట. ఆ పిగ్మెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. రైట్. సో యూరోక్రోమ్ పిగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి టొమాటోలో తీసుకుందాం అనుకోండి. ఓకే, అక్కడ ఒక పిగ్మెంట్ ఉంటుంది జాంతోఫిల్స్. ఓకేనా. అలాగే మనకి లీఫ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, లీఫ్ తీసుకుంటే ఏముంటుంది? లీఫ్లో ఇంకొక కలర్ పిగ్మెంట్ ఉంటుంది అంటే గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది. ఓకేనా. సో ఇలా తర్వాత కొన్నింటిని తీసుకున్నప్పుడు సైటోక్రోమ్. ఓకేనా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉన్నాయి అనమాట. రైట్. సో హీమోక్రోమ్ అనేది మనకి అంటే బేసికల్గా హ్యూమోగ్లోబిన్కి సంబంధించి అనుకుంటాం కానీ హ్యూమోగ్లోబినే పిగ్మెంట్. ఓకేనా. సో కాబట్టి మన ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే సెకండ్ ఆప్షన్ అండి. ఓకేనా. రైట్. యూరోక్రోమ్ పిగ్మెంట్ వల్లే మనకు బేసికల్గా యూరిన్ అనేది కొంచెం ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. ఇన్ జనరల్గా మన యూరిన్ ఎలా ఉంటుంది అని అంటే వైట్ కలర్లోనే ఉంటుంది. రైట్. సో బట్ ఆ పిగ్మెంట్ ఎఫెక్ట్ వల్ల ఏంటి అని అంటే కొంచెం స్లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత మరీ పూర్తిగా ఎల్లో కలర్గా మారిపోతూ ఉంటుంది. ఎందుకు అని అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆ హ్యూమిడిటీతో రియాక్ట్ అయిపోయి మనకేమవుతుందంటే అమ్మోనియా ఫామ్ అవుతుంది అనమాట. సో అమ్మోనియాకి సంబంధించినటువంటి పదార్థం ఫామ్ అవడం వల్ల బ్యాడ్ స్మెల్ ప్లస్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో తర్వాత అసెర్షన్ అండ్ రీజన్. సో మీ అందరికి కూడా తెలిసినవే. ద పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ అట్ ది బేస్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్లో మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఎట్ ది బేస్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్. కరెక్టే.
స్టేట్మెంట్ కరెక్ట్, దీంట్లో నో డౌట్. ఓకేనా. తర్వాత ద పిట్యూటరీ గ్లాండ్ సెక్రేట్స్ ఏ హార్మోన్ కాల్డ్ సొమటోట్రోఫిన్. ఓకే, సో పిట్యూటరీ గ్లాండ్లో 3 లోబులు ఉంటాయి. 3 లోబులు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా. సో వివిధ రకాల హార్మోన్ని అవి రిలీజ్ చేస్తాయి అనమాట. ఆ వివిధ రకాల హార్మోన్లో మనం ఆక్సిటోసిన్ అక్కడి నుంచే వస్తుంది, తర్వాత వాసోప్రెసిన్ అక్కడి నుంచే వస్తుంది, ఎఫ్ఎస్హెచ్ అక్కడి నుంచే వస్తుంది, టీఎస్హెచ్ అక్కడి నుంచే వస్తుంది, ఓకే, ఎల్హెచ్ అక్కడి నుంచే వస్తుంది. ఇవన్నీ కూడా దాని నుంచే వస్తాయి. అయితే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఇక్కడ చూడండి, ద పిట్యూటరీ గ్లాండ్ సెక్రెట్స్ హార్మోన్ కాల్డ్ సొమటోట్రోఫిన్. అంటే సో ఎదుగుదలకు సంబంధించినటువంటి ఒక హార్మోన్ని అది సెక్రెట్ చేస్తుంది. దాని పేరు ఏంటి అంటే సొమటోట్రోఫిన్. ఈ సొమటోట్రోఫిన్ సో ఈ పీయూష గ్రంథి అనేది రిలీజ్ చేస్తుంది. ఎస్, ఇది కరెక్టే. అయితే సో రెండు కరెక్టే, రైట్. సో ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ అని చెప్పేసి అంటాం మనం. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు అని అంటే పీయూష గ్రంథి ఉంటుంది, ఆ పీయూష గ్రంథి దేన్ని సెక్రెట్ చేస్తుంది అనేది చెప్తా ఉంది. రెండు కూడా కరెక్టే కదా. ఓకేనా, రైట్. సో పీయూష గ్రంథి పొజిషన్ చెప్తుంది, పీయూష గ్రంథి ఫంక్షన్ చెప్తుంది, కాబట్టి కరెక్టే, రెండు కరెక్టే, నో ప్రాబ్లం, రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. తర్వాత ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హెండ్ బ్రెయిన్. సో ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ మరియు హెండ్ బ్రెయిన్ అని చెప్పేసి అంటా ఉన్నాం, రైట్. సో గుర్తుపెట్టుకోండి. సో ఫోర్ బ్రెయిన్ అంటే ఎక్కడ ఉంటుంది మనకి, గుర్తుపెట్టుకోండి. సో ఫోర్ బ్రెయిన్లో ఏముంటుంది మనకి, సెరిబ్రమ్, తెలిసిందే. ఫోర్ బ్రెయిన్లో మనకి సెరిబ్రమ్ ఉంటుంది. ఓకేనా. తర్వాత మనకి మిడ్ బ్రెయిన్లో ఏముంటాయి, ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి. ఓకే, ఆప్టిక్ లోబ్స్ అంటే దేనికి సంబంధించింది, విజన్కి సంబంధించినవి అనమాట. అంటే మనం చూడడానికి ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించింది అనమాట. తర్వాత వెనుక హెండ్ బ్రెయిన్ అంటే ఏముంటుంది, అనుమస్తిష్కం. ఓకే, సెరిబెల్లం అనమాట, సెరిబెల్లం, రైట్. సో కాబట్టి మనకి ఏంటి ఇది, సో A1 B2 3, రైట్, ఇదే కరెక్ట్ అండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్. తర్వాత ద పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ దట్ కంట్రోల్స్ మెమరీ అండ్ కంట్రోల్డ్ మూమెంట్స్. ఓకే, సో ఏ పార్ట్ దేన్ని కంట్రోల్ చేస్తూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. సో దీనికి మనకి సెరిబెల్లం ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, సెరిబెల్లం ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్. సో గుర్తుపెట్టుకోండి, వాలంటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా వాలంటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇదే చేస్తుంది. వాలంటరీ అంటే మనం చేసే ప్రతిదీ కూడా వాలంటరీ ఫంక్షన్స్. అంటే మనం మూవ్ అవటానికి కానీ, ఓకేనా. సో మనం మూవ్ అవటానికి కానీ ఏదైనా థింక్ చేస్తూ ఉన్నామంటే వాలంటరీ ఫంక్షన్. ఓకేనా, వాలంటరీ ఫంక్షన్, నడవటం కానీ, రైట్. సో థింకింగ్ కానీ, రైట్, ఇవన్నీ కూడా వాలంటరీ ఫంక్షన్స్ అనమాట, రైట్. వాలంటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా సెరిబ్రమ్ చేస్తుంది, రైట్. సో తర్వాత ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ఏం చేస్తుంది అని అంటే మిడిల్ ఆబ్లాంగేటా ఏం చేస్తుంది అంటే ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అంటే హార్ట్ బీట్ కానీ, ఓకే, సో పాస్ ప్రొడ్యూస్ అవటం కానీ, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇన్వాలంటరీ అంటే మన ఆధీనంలో ఉండవన్నమాట అవి. ఓకే, హార్ట్ బీట్ ఒకటి, తర్వాత డైజెషన్ ఒకటి, ఓకేనా. లోపల జరిగేటువంటి కొన్ని మనకి ఇన్వాలంటరీ ఫంక్షన్స్. ఆ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ ఏవి కూడా మన ఆధీనంలో ఉండవు. ఓకేనా. సో అదంతా కూడా మధ్యాముఖం చూసుకుంటుంది అనమాట. తర్వాత పాన్స్ వెరోలే అని చెప్పేసి అంటాం. ఓకే, పాన్స్ వెరోలే, రైట్. సో ఇది మనకి బేసికల్గా డిఫరెంట్ ఫంక్షన్స్ లీడ్ చేస్తాం. అంటే ఇది ఎలా అంటే ఈ రెండింటికి మీడియేటర్గా ఉంటుంది అనమాట. ఓకే, మీడియేటర్గా ఉంటుంది అనమాట. సో పాన్స్ వెరోలే. సో మన ఆన్సర్ ఏంటి అని అంటే సెకండ్ ఆప్షన్ అండి. ఓకేనా, రైట్.